15,000 రూపాయలు. అంటే ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం అన్నమాట. ఆ డబ్బును తీసుకొని ఇంట్లో గొడవ చేసి ఎట్టకేలకు హైదరాబాద్ లోని మధు నటన శిక్షణశాలలో చేరారు. విక్టరీ మధుసూదన్ రావు గారు స్థాపించారు ఆ సంస్థని. మొదటి బ్యాచ్ లో ఆహుతి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. విక్టరీ మధుసూదన్ రావు గారు స్థాపించిన ఈ సంస్థను నందమూరి తారక రామారావు గారి చేత ప్రారంభోత్సవం చేయించారు ఆ రోజుల్లో. నటుడు అచ్యుత్, శివాజీ రాజా, రామ్ జగన్ వంటి నటులు ఆయన సహ విద్యార్థులుగా ఉండేవారు. వారికి దేవదాస్ కనకాల వంటి వారు శిక్షణ ఇచ్చేవారు. 1984 సంవత్సరంలో డిప్లొమా పూర్తి కావడంతో తన బ్యాచ్ మేట్స్ అందరూ అప్పటికి తెలుగు సినీ పరిశ్రమ కేంద్రమైన మద్రాసు వెళ్లి సినిమా ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆహుతి ప్రసాద్ గారికి భార్య, కుటుంబం, సంసారం ఉండటంతో తాను ఎటూ వెళ్లటానికి కుదరలేదు. హైదరాబాద్ లోనే కాపురం పెట్టిన ప్రసాద్ గారు మద్రాసుకు మారలేకపోయారు. తన ఇబ్బందులన్నీ దగ్గరుండి గమనించిన విక్టరీ మధుసూదన్ రావు గారు